హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుగ్న. వెల్కమ్ టు మై గార్డెన్. ఈరోజు మనం మన ఫామ్కి వచ్చేసామండి. చూడండి ఎంత బాగా కాయలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవి బర్బోటి అండి, లాంగ్ బర్బోటి. ఇదిగోండి బాగా వచ్చాయండి. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాము. చూపిస్తాను చూడండి. ఇలా స్నేక్స్ లాగా ఉన్నాయి కదా, గ్రీన్ స్నేక్ ఆ మోడల్గా ఉంటాయి. ఇలా కాచి కింది కూడా పడిపోతున్నాయి. మనం వీటిని ఇలా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఇది చూడండి ఎంత పెద్దగా అయింది. 2 feet అలా వచ్చిందండి. చాలా పెద్దగా ఉంది. తీసేసుకుందాం. హార్వెస్ట్ చేస్తున్నాను దీన్ని. ఇలా అయినా ఏంటంటే మనకి పండిపోతాయండి. ఇవి మళ్ళీ మెత్తగా దూదిలాగా అయిపోతాయి. ఇవి ఇలాంటప్పుడే మనం హార్వెస్ట్ చేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాయ చూడండి ఎలా వచ్చింది. ఇది డల్గా వచ్చిందనమాట. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. చూడండి ఇవి గ్రోత్ వస్తాయి. ఇవి గ్రోత్ ఉంది. వీటికి సర్దిద్దాం. ఇలా పెడదాం. ఇవ్వండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా పండిపోతుంది. ఈ విధంగా అయ్యిందంటే ఇలా మెత్తగా అయిపోతాయి. మనం ఆ టైంలో హార్వెస్ట్ చేసేసుకోవాలి, లేదంటే ఇవి బాగోవన్నమాట. ఇప్పటికైతే పర్లేదు, కూరకు చాలా బాగుంటాయి. 2 days అలా ఉన్నాయంటే మాత్రం వండుకోవడానికి పనికిరావన్నమాట. చూడండి ఇవి చిలుకలు, రామ చిలుకలు తిన్నాయండి. ఇవి చూడండి మనం కూడా ఇంత నీట్గా తినలేమేమో, చక్కగా తీసేస్తాయండి. చాలా నేతకాయలు అయితే ఖరాబ్ చేసేయి. ఇవ్వండి చూడండి ఎంత బాగా తినేస్తాయి. సీడ్స్ కోసం అవి వస్తాయండి రామ చిలుకలు. ఇలా ముదురుగా ఉండే కాయలు మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేదంటే ఆ కాయలు తీయడం వల్ల మనకి చెట్టుకు కూడా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చే కాయ మంచిగా వస్తుంది. ఇవి మన బెండి చెట్లు అండి. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇంకా పూతకు కూడా రెడీ అవుతాయండి. ఇంకా ఇవి కొబ్బరికాయలండి, పడినట్టున్నాయి. అత్తమ్మ తీసి సైడ్ పెట్టున్నారు. చూడండి అంత పెద్ద కాయలు. గాలి వచ్చిందేమో, గాలికి పడిపోయాయి. అన్నీ 5-6 అలా పడ్డాయండి. వర్షం పడింది కదా, మనకి నడవడానికి కష్టంగా ఉంటుంది. చూసారా స్నేక్స్ లాగా ఎలా కింద పడిపోయాయి అన్నీ. మనం ఇలా సర్దేద్దాం. సపోర్ట్ అనేది ఉండాలి కదా, లేదంటే పోతాయి. బోద పట్టేసుకుంటే అటు సైడ్ ఉండే కాపు ఇటు సైడ్ లేదండి, తక్కువ ఉంది ఇటు సైడు. ఓకే, ఇటు ఉన్నాయండి పండువి. ఇగోండి ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఈ వీటిల్లో మనకి తెలిసిపోతుంది ముదురుకాయ డిఫరెంట్గా. ఇలా లైట్ గ్రీన్ వచ్చేసి మనకు తెలుస్తుంది. చూడండి ఎంత పొడవుగా వచ్చింది. దగ్గర 2 feet ఉంటుందండి ఇది. ఇదిగోండి ఎలా కిందికి వచ్చేసాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన కాయల సైజ్ అయితే ఇలా రావాలి. కొన్ని అటుగా ఇటుగా అవుతుంటాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదండి మన లాంగ్ బర్బోటి. మా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.